నమస్కారం. డిజిటల్ తెలుగు పాఠాలకు స్వాగతం. చిరంజీవులారా, బాగున్నారా? ఇప్పుడు నేను మీకు ఒక గేయాన్ని పరిచయం చేస్తాను, చూడండి. చిక్కుడు బూసే చిక్కుడు కాసే తీగో నాగో ఉయ్యాల, చిక్కుడు దెంప ఎవ్వరు లేరు తీగో నాగో ఉయ్యాల, చిక్కుడు దెంప శ్రీరాములు లేరా తీగో నాగో ఉయ్యాల, కొంగులు బట్ట ఎవ్వరు లేరు తీగో నాగో ఉయ్యాల, కొంగులు బట్ట సీతమ్మ లేదా తీగో నాగో ఉయ్యాల, బీరలు పూసే బీరలు కాసే తీగో నాగో ఉయ్యాల, కొంగులు బట్ట ఎవ్వరు లేరు తీగో నాగో ఉయ్యాల, కొంగులు బట్ట శివయ్య లేడా తీగో నాగో ఉయ్యాల, కొంగులు బట్ట ఎవ్వరు లేరు తీగో నాగో ఉయ్యాల, కొంగులు బట్ట పార్తమ్మ లేదా తీగో నాగో ఉయ్యాల, తీగో నాగో ఉయ్యాల. గేయం విన్నారు కదా. ఈ గేయము సీతారాముల కళ్యాణ వేడుక గురించి తెలియజేస్తుంది. ఇలాంటి గేయాలను జానపద గేయాలు అంటారు. జానపద గేయాలు తెలుగు సంస్కృతికి దర్పణాలు. ఇవి తెలుగు జాతి వైభవాన్ని, సంస్కృతిని, నాగరికతను, తాత్వికతను, ప్రజల జీవన విధానాన్ని వివరంగా తెలియజేస్తాయి. ఇవి లయాత్మకంగా ఉంటాయి కాబట్టి ప్రజలు పాడుకోవడానికి అందుబాటులో ఉంటాయి. వాటి గురించి వివరంగా తెలుసుకొనబోయే ముందు మనం సాధించాల్సిన సామర్థ్యాలను చూద్దాం. సాధించవలసిన సామర్థ్యాలు: జానపద గేయాలను రాగయుక్తంగా విద్యార్థులు పాడగలుగుతారు. జానపద గేయాలను సొంత మాటల్లో వివరించగలుగుతారు. జానపద గేయాల్లోని భాషను తెలుసుకుంటారు. జానపద గేయాల ద్వారా సంస్కృతి సాంప్రదాయాలను తెలుసుకుంటారు. తెలుగు జానపద గేయాలను విషయాత్మకంగా ఎలా విభజించవచ్చో గమనించండి. అంశం: పౌరాణిక గేయాలు. అందులో కీలక అంశాలు రామాయణ, భారత, భాగవత కథలు పామర జనరంజకంగా ఉంటాయి. తర్వాత అంశం: చారిత్రక గేయాలు. వీరగాథలు, గీతాలు, హైదరాబాద్ విమోచనోద్యమంలో ప్రసిద్ధి పొందిన పాటలు ఉంటాయి. తర్వాత అంశం: శ్రామిక గేయాలు. ఇందులో రైతులు, కార్మికులు, వృత్తికి సంబంధించిన పాటలు, గేయాలు కీలకమైన అంశాలుగా మనం గమనించవచ్చు. ఇంతకుముందు పాఠంలో పౌరాణిక గేయాల గురించి తెలుసుకున్నారు. ఇప్పుడు చారిత్రక గేయాలు మరియు వీర గేయాల యొక్క ప్రాశస్త్యం గురించి గమనించుదాం. చారిత్రక గేయాలు ఉద్దేశ్యం: వీటిలో వీరరసం ప్రధానంగా ఉంటుంది. స్వాతంత్రోద్యమంలో, వీర తెలంగాణ పోరాటంలో ఎందరో వీరులు అమరులు అయ్యారు. వారు ప్రజానికానికి స్ఫూర్తిగా నిలిచారు. వారి జీవితం ప్రజలకు వినోదాన్ని, ఉల్లాసాన్ని, దేశభక్తిని ఉద్బోధించే విధంగా ఈ చారిత్రక వీరగాథలను పేర్కొనవచ్చు. ఇప్పుడు మీకు కొన్ని చారిత్రక వీరగాథలను పరిచయం చేస్తాను, చూడండి. చారిత్రక వీరగాథలు: సోమనాద్రి కథ, రాణి శంకరమ్మ కథ, సదాశివరెడ్డి కథ, సర్వాయి పాపని కథ, కొండలరాయిని కథ, కాటమరాజు కథ, దేశింగురాజు కథ, అల్లూరి సీతారామరాజు కథ, పెద్దాపురం కోడిపందేల కథ, మియాసాబ్ కథ, రామేశ్వరరావు కథ మరియు మల్లారెడ్డి కథ మొదలగునవి మనం గమనించవచ్చు. చారిత్రక వీరగేయాలలో ప్రజా బాహుల్యంలో మిక్కిలి ప్రచారంలో పొందిన సర్వాయి పాపని కథ మనం గమనించవచ్చు. క్రీస్తు శకం 1650లో సర్వాయి పాపన్న జన్మించాడు. ఆనాటి కాలంలోని సాంఘిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక కారణాలు అతనిలో రాజ్యాకాంక్షను పురిగొలిపాయి. స్వేచ్ఛగా పెరిగిన అతడు ఆలోచించే విధానంలో నూతన ఆలోచనలు పడసూపినాయి. అతని జీవన విధానంతో కూడిన గేయాలను మీకు పరిచయం చేస్తాను, గమనించండి.
ధీరుడు వస్తాదు పాపన్న పాపన్న, రాయుడు సర్వాయి పాపన్న పాపన్న. పాప డొక్క పేరు చెబితే ఊర పిచ్చుక ఊరు చేరదు, పొట్టి పిచ్చుక పొలము చేరదు. తానే తందాన 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 తాన, బాహల్లే తందాన 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 తాన. పుట్టినాది పుల్లగాము, పెరిగినాది తాటికొండ, కులమందు గమలవాడు, పేరు సర్దారి పాపన్న ఆరాయుడి, పేరు సర్దారి పాపన్న ఆరాయుడి, పేరు సర్దారి పాపన్న. పాపన్న ఒకరోజు తన తల్లి అయిన సర్వమ్మ దగ్గరికి వచ్చి ఈ విధంగా అంటున్నాడు. తల్లికి దండం పెట్టి నిలిచెను, తల్లికి దండం పెట్టి నిలిచెను, నన్ను గన్నా తల్లి రావే, నాకు దగ్గ పనులు చెప్పవే అమ్మా, నాకు దగ్గ పనులు చెప్పవే అనగానే తల్లి ఏమంటుందంటే, వినరా సర్దారి పాప, నాయనా వినరా సర్దారి పాప, వెలి విద్యలెన్ని అయినా కుల విద్యకు సాటి రావు, ఇంకా కొన్నాళ్ళు కొడుక ఇంటి యావుల మేపమంటాది సర్వమ్మ తల్లి, ఈత సెట్టే గీయమంటాది సర్వమ్మ తల్లి, ఇంటి యావులు మేపమంటాది సర్వమ్మ తల్లి, ఈత చెట్టే గీయమంటాది సర్వమ్మ తల్లి. తానే తందాన 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 తాన, బాహల్లే తందాన 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 తాన. అప్పుడు సర్వాయి పాపన్న తల్లి అయిన సర్వమ్మతో ఏమన్నాడంటే, అమ్మ ఏరుగట్టి వ్యవసాయము అమ్మ, ఎంగిలి ముంత ఎత్తగలేను, మొనగాడి చట్టమొచ్చునా సర్వమ్మ తల్లి, పాలెగాడి చట్టమొచ్చునా సర్వమ్మ తల్లి, మొనగాడి చట్టమొచ్చునా సర్వమ్మ తల్లి, పాలెగాడి చట్టమొచ్చునా సర్వమ్మ తల్లి. అమ్మా ఊరు కొడితే ఏమి ఫలము, పల్లె కొడితే ఏమి ఫలము, ఊరు కొడితే ఏమి ఫలము, పల్లె కొడితే ఏమి ఫలము, పడితే బందరినే పట్టాలే సర్వమ్మ తల్లి, కొడితే గోల్కొండ కొడతానే సర్వమ్మ తల్లి, పడితే బందరు పడతానే సర్వమ్మ తల్లి, కొడితే గోల్కొండ కొడతానే సర్వమ్మ తల్లి. వద్దు నాయన, ఇటువంటి విషయములు మన ఇంట వంట లేవు, రాజు కావాలనేటువంటి ఆశ నుండి నువ్వు బయటికి రా, ఆలోచన మానుకో అని తల్లి పరిపరి విధాలా చెబుతుంది. కానీ తన లక్ష్యం నుంచి బయటికి రావటం ఇష్టం లేక పాపారాయుడు ఏం చేశాడయ్యా అంటే, తిన్నగా తిరుచూరణ మద్ది పాలు వన్నం భోంచేసి పసిడి బెత్తం చేత బట్టాడోయ్ పాపన్న, పసిడి బెత్తం చేత బట్టాడోయ్ పాపన్న. అవతలివుతల వెండి కట్టు నడుమా బంగారు కట్టు, అవతలివుతల వెండి కట్టు నడుమా బంగారు కట్టు, డాలు బల్లెము చేత బట్టాడోయ్ పాపన్న, బారు ఈటలు చేత బట్టాడోయ్ పాపన్న, బాకులు బరిసేలు దూశాడోయ్ పాపన్న. తానే తందాన 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 తాన, బాలే తందాన 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 తాన. అప్పుడు పాపన్న యొక్క లక్ష్యాన్ని దెబ్బతీయడానికి అతని పరిసరాల్లో ఉండే కొందరు నిరుత్సాహపరచడానికి ప్రయత్నిస్తారు. అప్పుడు పాపన్న ఏం చేశాడయ్యా అంటే, అట్టి మాటకు పాపరాయున్ డగ్గిపిడిగై బగ్గుమనత, అట్టి మాటకు పాపరాయున్ డగ్గిపిడిగై బగ్గుమనత, పట్టిమీసం పట్టి దువ్వాడా పాపన్న, పట్టిమీసం పట్టి దువ్వాడా పాపన్న, దిగ్గునా గుర్రాన్ని ఎక్కాడా పాపన్న, దిగ్గునా గుర్రాన్ని ఎక్కాడా పాపన్న, బారు ఈటలు చేత పట్టాడా పాపన్న, బాకులు బరిసేలు దూశాడా పాపన్న. తానే తందాన 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 తాన, బాహల్లే తందాన 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 తాన, తానే తందాన 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 తాన, బాహల్లే తందాన 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 తాన. పాపన్న సర్దార్ పాపారాయుడు ఎంతో వీరోచితమైనటువంటి విలువిద్యలను తన తోటి స్నేహితులకు నేర్పించి చుట్టుపక్కల ఉండే అనేకమైన కోటలను పేటలను ఆక్రమించి తను సంపాదించిన ధనాన్ని పేద ప్రజలకు దానం చేశాడు. ఇప్పుడు మీరు సర్వాయి పాపన్న నిర్మించిన కోటలను చూస్తూ ఉన్నారు. అతడు సర్వాయిపేటలో మరియు భువనగిరి మరియు కిలాపురం, ముఖద్వారం మొదలైనటువంటి అద్భుతమైన కోటలను నిర్మించాడు.
మీరు చూస్తున్నది షాపురం ముఖద్వారం సంబంధించిన సర్వాయి పాపను నిర్మించిన కోట. భారతదేశం భక్తి జ్ఞాన మార్గాలకు పుట్టినిల్లు. ఇక్కడ ఎంతోమంది తాత్వికవేత్తలు, వాగ్గేయకారులు నడయాడినారు. వారు రచించి గానం చేసిన పాటలు ప్రజల నోళ్ళల్లో నాట్యం చేస్తూ వారికి జీవన మార్గాన్ని, మార్గదర్శనాన్ని చేస్తూ ఉన్నాయి. అటువంటి పాటలను, వాటి ఉద్దేశాన్ని మీకు తెలియజేస్తాను. పారమార్థిక గేయాలు. భక్త రామదాసు కీర్తనలు, తూము నరసింహదాసు కీర్తనలు, పదములు, దరువులు, మేలుకొలుపులు, స్తోత్రములు, లాలిపాటలు, జోలపాటలు, మంగళహారతులు, తారావలులు, నామావలులు మొదలగు వాటిని మనం పారమార్థిక గేయాలుగా పరిచయం చేసుకోవచ్చు. పారమార్థిక గేయాల యొక్క స్వభావాన్ని భక్త రామదాసు రచించిన ఈ కీర్తనలో గమనించండి. భక్త రామదాసు కీర్తన. ఏ తీరుగనను దయచూచెదవో ఇనవంశోత్తమ రామా, ఏ తీరుగనను దయచూచెదవో ఇనవంశోత్తమ రామా, నాతరమా భవ సాగర మీదను నలినదళేక్షణ రామా, ఏ తీరుగనను దయచూచెదవో ఇనవంశోత్తమ రామా, శ్రీ రఘునందన సీతారమణ సితజన పోషక రామా, కారుణ్యాలయ భక్తవరద నిను కన్నది కానుపో రామా, ఏ తీరుగనను దయచూచెదవో ఇనవంశోత్తమ రామా, క్రూర కర్మములు నేరక చేసితి నేరములెంచకు రామా, దారిద్ర్యము పరిహారము చేయవే దైవ శిఖామణి రామా, ఏ తీరుగనను దయచూచెదవో ఇనవంశోత్తమ రామా, నాతరమా భవ సాగర మీదను నలినదళేక్షణ రామా, నలినదళేక్షణ రామా. ఇప్పటి వరకు మీరు పారమార్థిక గేయాల గురించి తెలుసుకున్నారు కదా. ఇప్పుడు స్త్రీల పాటల యొక్క ప్రాశస్త్యం గురించి తెలుసుకుందాం. స్త్రీల పాటలు. పరిచయం. స్త్రీల పాటల్లో తెలుగువారి సాంస్కృతిక జీవనం పూర్తిగా కనిపిస్తుంది. స్త్రీ యొక్క ప్రాధాన్యతను ఈ పాటలు తెలియజేస్తాయి. ఇందులో వాస్తవికత ఎక్కువగా ఉంటుంది. పెళ్లికి సంబంధించిన పాటల్లో ఆచారాలు, సాంప్రదాయాలు వర్ణించబడతాయి. స్త్రీలు తమ కుమారుడిని రాముడిగాను, కృష్ణుడిగాను, కుమార్తెను సీత, రుక్మిణిగా వర్ణిస్తూ పాడుతూ ఉంటారు. స్త్రీల పాటలు ఎలా ఉంటాయో సాహిత్యపరంగా వాటి యొక్క ప్రాధాన్యత ఏమిటో గమనించండి. స్త్రీల పాటలు. ఇందులో లాలిపాటలు, జోలపాటలు, కట్నముల పాటలు, నలుగు పాటలు, అలుక పాటలు, తలుపు దగ్గర పాటలు, బంతుల పాటలు, ఉయ్యాల పాటలు, అప్పగింతల పాటలు, అవిరేణి పాటలు, సీత వసంతం, సీత వామన గుంటలు, సుభద్ర సారే, రుక్మిణీదేవి సీమంతం, కౌసల్య బారసాల మొదలైన రమణీయమైన పాటలు మనం ఉదహరించవచ్చు. స్త్రీల పాటలలోని స్వభావాన్ని ఈ అప్పగింతల పాట ద్వారా గమనించండి. అప్పగింతల పాట. పుట్టింటి సీతమ్మ అత్తింటికెళుతుంటే
పుట్టింటి సీతమ్మ అత్తింటికెళుతుంటే బుద్ధులేమని చెప్పు భూదేవి తల్లి, బుద్ధులేమని చెప్పు భూదేవి తల్లి. పొద్దోయి పొరిగిళ్ళకెళ్ళబోకమ్మా, సందలడి చాకింటికెళ్ళబోకమ్మా, వీధిలో తలకురులు విప్పబోకమ్మా, పదుగురిలో పన్నెత్తి నవ్వబోకమ్మా, మందిలో కన్నెత్తి చూడబోకమ్మా, మరిది లక్ష్మణను మందలించాబోకు, మామ దశరథులకు మన్ననలు చెయ్యి, అత్త కౌసల్య పనులందముగా చెయ్యి. పుట్టింటి సీతమ్మ అత్తింటికెళుతుంటే, పుట్టింటి సీతమ్మ అత్తింటికెళుతుంటే బుద్ధులేమని చెప్పే భూదేవి తల్లి, బుద్ధులేమని చెప్పే భూదేవి తల్లి. ఇంతవరకు మీరు స్త్రీల పాటల గురించి తెలుసుకున్నారు కదా. ఇప్పుడు శ్రామికుల గేయాలను గురించి తెలుసుకుందామా? చూడండి. శ్రామిక గేయాలు ప్రాముఖ్యత. శ్రామిక గేయాలకు వస్తువు ఏదైనా ఉండవచ్చు. సాధారణంగా వారి పనిపాట్లకు అనుగుణంగా ఉంటాయి. శ్రామికుల శరీర భాగాల కదలికలు, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఈ గేయాలకు రాగతాళాలు అవుతాయి. ఇప్పుడు మనం ఒక శ్రామిక గేయం ద్వారా గేయాల యొక్క స్వభావాన్ని తెలుసుకుందామా? ఏలియాలా 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 హైలేసో హైలేసా ఐలేసో ఐలేసా. గోదారి తల్లికి కొట్టార టెంకాయ, గోదార తల్లికి కొట్టార టెంకాయ, కోరిదండాలెట్టి కుంకుమ పెట్టి, ఐలేసా జోరు సెయ్యి ఐలేసా బారు సెయ్యి, ఐలేసా జోరు సెయ్యి ఐలేసా బారు సెయ్యి. గంగమ్మ తల్లికి చెంగల్వ పూదండ, కాళింది తల్లికి తెల్ల కల్వాదండ, ఐలేసో జోరు సెయ్యి ఐలేసో బారు సెయ్యి. సిక్కాలు నిండించి సింగారు నిండించి, సిక్కాలు నిండించి సింగాలు నిండించి, ఇల్లు చేర్చండి ఓ తల్లులారా, మీ ఇల్లు చేర్చండి ఓ తల్లులారా, ఐలేసో జోరు సెయ్యి ఐలేసా బారు సెయ్యి ఐలేసో ఐలేసా ఐలేసో ఐలేసా. ఈ పాఠం ఆధారంగా కొన్ని పదజాలాన్ని మరియు వ్యాకరణ అంశాలను గమనిద్దాం. పదజాలం, అర్థాలు. వాంగ్మయం అంటే సాహిత్యం అనే అర్థం, వాస్తవికం అంటే యథార్థం అనే అర్థం. కొన్ని పర్యాపదాలను గమనించండి. గృహం అంటే ఇల్లు, సదనం. కుమారుడు అంటే తనయుడు, నందనుడు. ఇప్పుడు కొన్ని వ్యాకరణాంశాలను గమనించండి. వ్యాకరణాంశాలు కింది వానిని చదవండి. అసత్యం అంటే సత్యం కానిది, అధర్మం అంటే ధర్మం కానిది. ఇలా వ్యతిరేకార్థం తెలిపితే అది నజ్ఞా తత్పురుషం అవుతుంది. ఇటువంటి కొన్ని అర్థాలను, పర్యాయపదాలను, సమాసాలను మీ ఉపాధ్యాయుల సహాయంతో తెలుసుకొని వాటిని నోటుబుక్కులో రాసి మీ జట్టుతో కూడి చర్చించండి. ఈ పాఠ్యాంశం ఆధారంగా నేను కొన్ని ప్రశ్నలు ఇస్తున్నాను, ఇవి చేయండి. మీకు తెలిసిన జానపద గేయాలను పాడండి. వీర గేయాలను సేకరించండి. శ్రామిక గేయాలను మీ పాఠశాలలో ప్రదర్శించండి. మీ పాఠశాలలో జానపద కళా ప్రదర్శన ఆహ్వాన పత్రికను తయారు చేయండి. జానపదం జ్ఞానపదం, అది
జాతి వికాసానికి దోహదం చేస్తుంది. జానపద కళలు జాతికి పట్టుకొమ్మలు. ఇలాంటి విశిష్టమైన జానపద గేయాలను, సాహిత్యాన్ని, వాంగ్మయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. నమస్కారం.